హలో అండి. ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి. ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్స్లోకైనా సూపర్ కాంబినేషన్. ముందుగా ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో పల్లీలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతేనండి, క్రీమీగా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ.